అందరికీ షలోం. మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం. నేను రబ్బీ షపీరా. మీరు ప్రతివారం ఈ కార్యక్రమాన్ని ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వారం మెకోరోత్లో మనం మెనోరాను గురించి చర్చిద్దాం. ఓర్ హఖాయిం మనకు నేర్పించే ఒక రహస్యం నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. పాస ప్రారంభంలో సంఖ్యాకాండము 8:2లో నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను అని వ్రాయబడింది. ఈ నిర్దిష్ట వచనం క్రొత్త నిబంధనలో అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు అని మనకు తెలిసిన ఒక సంఘటనను గురించి మాట్లాడుతుందని ఓర్ హఖాయిం మనకు బోధిస్తుంది. నేను ఏమి చెబుతున్నాను? హీబ్రూలో అహరోను దీపములను పైకి లేవనెత్తాలని వ్రాయబడింది. హీబ్రూ పదం బెహ అలో టేకా అంటే పైకి ఎత్తడం. ఆ దీపాలు మెనోరా వైపు ఎత్తబడ్డాయని గమనించండి. అవి ఎవరి వైపు చూస్తున్నాయి? ఏ దిశలో వెలుగుతున్నాయి? ఆశ్చర్యకరంగా అవి పశ్చిమం వైపు చూస్తున్నాయని ఓర్ హఖాయిం వివరించాడు. ఇది నా స్నేహితులారా పాశ్చాత్య ప్రపంచం యొక్క చిత్రం. పశ్చిమం వైపు చూస్తున్న వ్యక్తి ఎవరు? ఏమి వ్రాయబడిందో వినండి. అతను ఇలా అంటున్నాడు: ఈ 7 దీపాలు ప్రపంచ దేశాలను సూచిస్తాయి. 70 దేశాలు ఉన్నాయి. ఆ 7 దీపాలలో ప్రతి ఒక్కటి 10 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే 70 దేశాలు. గమనించండి, అతను దీనిని జకర్యా 8:23తో అనుసంధానించాడు. చివరి దినములలో 10 మంది అన్యజనులు ఒక యూదుని చెంగును పట్టుకుంటారని వ్రాయబడింది. 10 అన్యజనులు 7 దీపశాఖలు 70 దేశాలకు సమానం. మరియు వారందరూ వెలిగించబడతారని, వారు ఇజ్రాయెల్ వైపు తిరిగినప్పుడు ప్రయోజనము పొందుతారని వ్రాయబడింది. అంతేకాదు, ఇశ్రాయేలు దీపం ముఖ్యంగా నేడు ఇశ్రాయేలు ఎదుర్కొంటున్న పరిస్థితులలో మసకబారదని ఆయన అంటున్నారు. మరియు ఇశ్రాయేలు వైపు తిరిగేవారు కూడా మసకబారరు. ఇది నా స్నేహితులారా కొవ్వొత్తి వెలిగించే మిజ్వాలోని రహస్యం. ఒక వ్యక్తి కొవ్వొత్తి వెలిగించినప్పుడు అతను మెనోరాను ఎదుర్కొని నిలబడతాడు. అంటే అతను దేవుని ఎదురుగా నిలబడుతున్నాడు. అతను ఇశ్రాయేలు ఎదురుగా నిలబడుతున్నాడు. అతను స్వయంగా మెస్సయ్య ఎదురుగా నిలబడుతున్నాడు. ఈరోజు అన్య దేశాలు ఒక నిర్ణయం తీసుకోవాలి. వారు ఇజ్రాయెల్ వైపు తిరిగి పాశ్చాత్య ప్రపంచం వైపు కొవ్వొత్తి వెలిగిస్తారా? లేదా వారు సియోను మరియు యెరూషలేము వైపు వారి వెన్ను తిప్పుతారా? మరి మీ సంగతి ఏమిటి? మీరు మీ షబ్బాత్ కొవ్వొత్తులను మరియు మీ హనుకా కొవ్వొత్తులను ఏ దిశలో వెలిగిస్తారు? మనమందరం యెరూషలేము వైపు తిరుగుదాం. మరి ముఖ్యంగా ఈ పరిస్థితులలో ఆమ్ ఇజ్రాయెల్ ఖాయ్